హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఎక్స్బాక్స్ వన్ ఎక్స్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దామన్నమాట. సో మరి బాక్స్ మీద ఉన్న కంటెంట్ ఏమేమి ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేసినట్లయితే ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే టాప్ పార్ట్లో ఎక్స్బాక్స్ వన్ ఎక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, బ్లూరే ప్లేయర్ సపోర్ట్ తోటి అంటే గేమింగ్ కన్సోల్లో మనకు బ్లూరే ప్లేయర్ సపోర్ట్ అంటే ఇంక్లూడింగ్ బ్లూరే ప్లేయర్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అలాగే ఎక్స్బాక్స్ లైవ్స్ అంటే మనం అదర్ పీపుల్తో కూడా లైవ్ అయితే గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ట్రూ 4K గేమింగ్ అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అదర్ కన్సోల్తో పోల్చినట్లయితే మనం 40% వరకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుందనేది మైక్రోసాఫ్ట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే బాక్స్కి మరొక వైపు చూసినట్లయితే ఎక్స్బాక్స్ వన్ ఎక్స్ అని అండ్ మెట్రో ఎక్సోడస్ అని మెట్రో సగా బండిల్ అని అంటే ఇక్కడ మనకు కొన్ని ఫ్రీ గేమ్స్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క గేమ్స్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని ప్లే అయితే చేసేసుకోవచ్చు. ఎక్స్బాక్స్ గేమ్ పాస్, ఎక్స్బాక్స్ లైవ్ గోల్డ్ అని అయితే కొన్ని మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మరొక వైపు చూసినట్లయితే ఎక్స్బాక్స్ వన్ ఎక్స్ అని ఇది 1 TB తోటైతే వస్తుంది అండ్ 4K అల్ట్రా హెచ్డి సపోర్ట్ చేస్తుంది, HDRకి సపోర్ట్ చేస్తుంది. ఎక్స్బాక్స్ వన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇంక్లూడ్స్లో మనకు చూసినట్లయితే ఎక్స్బాక్స్ వన్ ఎక్స్ కన్సోల్, వైర్లెస్ కంట్రోలర్, 1 month బాక్స్ గేమ్ పాస్ ట్రయల్ అండ్ 14 days ఎక్స్బాక్స్ లైవ్ గోల్డ్ ట్రయల్ అండ్ హై స్పీడ్ HDMI కేబుల్ అయితే ఇస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు మెట్రో ఎక్సోడెక్స్ గేమ్స్ అయితే ఉన్నాయి కదా, అయితే డౌన్లోడ్ చేసుకునే విధంగా ఇచ్చారు. ఇక్కడ వైర్లెస్ నెట్వర్కింగ్ క్యాపబిలిటీ అయితే ఈ యొక్క గేమింగ్ కన్సోల్కి అయితే ఉంది. మన డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ ఆడియోలో ఆ డాల్బీ అట్మాస్కి అండ్ అదేవిధంగా DTS HDకి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ అదేవిధంగా 4K అల్ట్రా హెచ్డి బ్లూరే అండ్ HDMI పోర్ట్ తోటి అయితే మనం అయితే కనెక్ట్ చేసేసుకొని ప్లే అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు బాక్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే ఏమేమి ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేద్దాం. బాక్స్ని కట్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఓపెన్ చేయగానే మనకు అండ్ బాక్స్ లోపల అండ్ ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మనం ఒక బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఈ బాక్స్లో ఏమేమి ఉంది కంటెంట్ అనేది దాని గురించి చెక్ చేద్దాం. బాక్స్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఫస్ట్ కంట్రోలర్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క కంట్రోలర్ కూడా అండ్ బ్లాక్ కలర్లో అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ యొక్క కంట్రోలర్ని మన హ్యాండ్కి తీసుకున్నట్లయితే ఈ యొక్క గేమింగ్ కంట్రోల్ ప్యాడ్ అనేది సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ ఆసమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు కదా, ఆ కంట్రోలర్స్ ద్వారా మనం అయితే గేమింగ్ అయితే ఆడాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏదైతే వైట్గా అండ్ అదేవిధంగా బ్లాక్గా ఎక్స్ అనేది కనపడుతుంది చూసారా, దాంతో అయితే మనం అయితే పేరింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఈ యొక్క కంట్రోల్ అనేది రీఛార్జబుల్ బ్యాటరీస్ సహాయంతో రావడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైనా ప్లగ్ ఇన్ చేసేసుకొని రీఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాతకి వచ్చేసరికి మనం అండ్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట ఈ యొక్క కంట్రోలర్ తోటి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ HDMI కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఒక పవర్ కేబుల్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ పవర్ కేబుల్ని మనం గేమింగ్ కన్సోల్కి అయితే కనెక్ట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏదైతే మెయిన్గా ఇంపార్టెంటో అది ఒక కన్సోల్ని బయటకు అయితే తీద్దాం. ఇది కూడా మనకు బ్లాక్ కలర్లో అయితే ఉందన్నమాట. అండ్ మరి గేమింగ్ కన్సోల్లో ఉన్న మన కంటెంట్ ఏంటో ఒకసారి అయితే చెక్ చేద్దామా. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మనం అయితే చూద్దాం. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఏదైతే కనబడుతుందో అక్కడ వచ్చేసరికి బ్లూరే ప్లేయర్ అనమాట. మనం బ్లూరే ప్లేయర్ కూడా మనకి ఇన్బిల్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అక్కడ పవర్ అయితే ఆన్ చేసేసుకోవాలి దీన్ని. అండ్ అదేవిధంగా USB అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ సైడ్ కూడా మనకు. అదేవిధంగా ఇక్కడ మనకు బ్లూరే ప్లేయర్ కోసం సపరేట్ బటన్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ మరి యొక్క బాక్స్ని బ్యాక్ సైడ్ ఏమేమి కంటెంట్ ఉందో అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనకు పవర్ కేబుల్ కూడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పవర్ కేబుల్ ఫస్ట్ అయితే ఉంటుంది. తర్వాతకి ఈ యొక్క 2 HDMI పోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 3 ఇంకా మరి 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ IR పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ LAN పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ SPDF పోర్ట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కనెక్టివిటీలో మనకైతే అన్ని పోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మోస్ట్లీ. అండ్ మనం ఈ యొక్క HDMI అవుట్ త్రూ అయితే మనం టీవీ కనెక్ట్ చేసేసుకోవాలి. టీవీ కనెక్ట్ చేసేసుకొని మనం గేమింగ్ అయితే ఆడాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కనెక్ట్ చేసేటప్పుడు HDMI ARCకి అయితే కనెక్ట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు పవర్ అయితే ఇద్దాం. అయితే ఈ యొక్క గేమింగ్ కన్సోల్కి అయితే ఇచ్చాం. అండ్ HDMI పోర్ట్ కూడా అయితే కనెక్ట్ అయితే చేశాను. అండ్ అదేవిధంగా మనం అండ్ టీవీకి అయితే కూడా కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం అండ్ కన్సోల్ని అయితే అండ్ అదేవిధంగా కన్సోల్ని కూడా పవర్ అయితే ఆన్ చేద్దాం. చేసినట్లయితే ఇక్కడ మనకు పేరింగ్ అనేది అడుగుతుంది. ఇక పేరింగ్ అయితే అవుతుందన్నమాట. బ్లింక్ అవుతుంది చూసారా. అండ్ కంట్రోల్కి అండ్ అదేవిధంగా కన్సోల్కి సో ఇక్కడ మనకి ఇంట్రో అయితే ప్లే అయిపోయింది. అండ్ ఇంట్రో ప్లే అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క మైక్రోసాఫ్ట్ యొక్క అండ్ ఎక్స్బాక్స్ కన్సోల్ యొక్క అండ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట.
అండ్ ఇక్కడ మై గేమ్స్లోకి అయితే వెళ్ళినట్టయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క ఆప్షన్స్ మనకి ఈజీ వేలో అయితే ఐడెంటిఫై చేసేసుకోవచ్చు, ఏ ఆప్షన్స్ ఏమేమి పని చేస్తున్నాయని అయితే మనం అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనం ప్రొఫైల్కి అయితే వెళ్దాం. ప్రొఫైల్కి వెళ్ళినైతే మనకు సేమ్ యాజ్ టీజ్గా మనకి ఇక్కడ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళినైతే మరికొన్ని మనకు ఆప్షన్స్ అయితే కనబడతాయి అన్నమాట. అండ్ ఆ యొక్క ఆప్షన్స్ ఏంటో కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. జనరల్లో వచ్చేసరికి చాలా సెట్టింగ్స్ అనేవి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా వచ్చేసరికి టీవీ డిస్ప్లే అండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి కదా ఆప్షన్స్, అవి మాత్రం మనకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇక పేమెంట్ మెథడ్ కూడా మనకైతే చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే మనం ఏమన్నా ఆన్లైన్ గేమింగ్ పర్చేజ్ చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్స్ అనేవి అండ్ దీని త్రూ అయితే చేసేసుకోవచ్చు. స్టోరేజ్ విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి స్టోరేజ్ 1 TB స్టోరేజ్ అనమాట. ఇక్కడ మనకు 780 అయితే కనబడుతుంది, 780 GB కనబడుతుంది. బట్ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్న స్టోరేజ్ సరికి 462 స్టోరేజ్ అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా మనకి చాలా వరకు అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ కూడా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్లే స్టోర్ అయితే ఉంది కదా, అది కూడా మైక్రోసాఫ్ట్ అండ్ అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి అలెక్సా కూడా దీనికైతే సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆప్షన్స్ని మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఈజీ ఆఫ్ యాక్సెస్ అయితే ఉంది కదా, ఇక ఈజీ ఆఫ్ యాక్సెస్లోకి వెళ్ళినట్టయితే మనకు కొన్ని ఫార్మాట్స్ అయితే కనబడితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మాగ్నిఫైర్ అని అదేవిధంగా హై కాంట్రాస్ట్ అని, కంట్రోల్ అని, ఆడియో అనేది. అండ్ ఆడియో గురించి చెప్పాను కదా, ఆడియో వచ్చేసరికి మనకు డాల్బీ అట్మాస్కి అనేది ఇంకా డిటిఎస్ హెచ్డీకి అయితే సపోర్ట్ అయితే చేస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ప్లే చేసి చూస్తున్నది ఏంటంటే అండ్ ఆఫ్లైన్ గేమింగ్ అనమాట. ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన గేమింగ్ త్రూ అయితే ఇప్పుడైతే మీకు కనబడుతున్నాయి విజువల్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ ప్లేయర్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్ త్రూ అయితే మనకు అండ్ ఏదైతే మనకు ఎక్స్బాక్స్ లైవ్ అని చూసాం కదా, అండ్ అదర్ పీపుల్ తోటి అయితే మనం అయితే కమ్యూనికేషన్ అయితే పెంచుకోవచ్చు అనమాట. అండ్ అదర్ పీపుల్స్ తోటి కూడా గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుంటే సింగిల్ ప్లేయర్ గాను, అండ్ అదేవిధంగా ఆన్లైన్లో ఆడితే మాత్రం అండ్ డబుల్ ప్లేయర్ గాను అయితే ఆడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఎప్పుడైనా మనకు డైరెక్ట్ కనెక్ట్ అయితే చేసేసుకోండి అండ్ ఆన్లైన్ త్రూ అయితే ఆడండి, బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే పొందుతారు. ఇక్కడ నేనైతే నెట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ త్రూ అయితే ఒకసారి అయితే చూద్దాం. ఆన్లైన్ త్రూ చూసిన తర్వాత మీకు ఎంత బెటర్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందో ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ త్రూ అయితే మాత్రం అండ్ సింప్లీ సూపర్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అదర్ పీపుల్తో కూడా మనం ఇక్కడ లైవ్లో అయితే గేమింగ్ అయితే ఆడొచ్చు అనమాట. ఆఫ్లైన్ మనం డౌన్లోడ్ చేసుకుని ఆడితే మనం సింగిల్ ప్లేయర్గా అయితే ఆడుతూ ఉంటాం, అంత మజా అయితే రాదు. ఎప్పుడైతే మనం ఆన్లైన్ గేమింగ్ అంటే నెట్ అయితే కనెక్ట్ చేసేసి మనం అండ్ గేమింగ్ కన్సోల్తో ఆడుతున్నాం అయితే అప్పుడు మాత్రమే అంత మజా అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ విజువల్స్ అనేవి సూపర్గా అయితే ఉన్నాయి, కలర్స్ కానీ. అండ్ అదేవిధంగా ఎక్కడ ల్యాగ్ అయితే లేదు ఫ్రెండ్స్, నాకైతే అనిపించలేదు. అండ్ అదేవిధంగా ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అయితే లేదు అనమాట. అండ్ చాలా స్మూత్గా అయితే రన్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ విజువల్స్ కూడా చూడండి ఎంత బాగా అయితే ఉన్నాయో. అండ్ కలర్ డెప్త్ కానీ అండ్ అదేవిధంగా హెచ్డిఆర్ కదా, ఇది HDR 10 మీద అయితే ప్లే అయితే జరుగుతుంది కాబట్టి అండ్ మనకు హై డైనమిక్ రేంజ్ అనేది కూడా సింప్లీ సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో నాకైతే నచ్చింది అనమాట. అండ్ ఫస్ట్ టైం అయితే నేనైతే గేమింగ్ కన్సోల్ యూజ్ చేసేసుకొని ఆడుతున్నాను. ఇప్పుడు పబ్జీని అయితే ఆడదాం ఫ్రెండ్స్. ఇక్కడ పబ్జీ కూడా ఆడినట్టయితే పబ్జీ గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బెటర్గా అయితే అనిపించింది నాకైతే. ఎందుకంటే యాక్టర్స్ కానీ విజువల్స్ కానీ మరొక లోకంలోకి తీసుకెళ్ళినాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క గేమింగ్ కన్సోల్ మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇక టీవీకి కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ విజన్కి, HDR టీవీకి సపోర్ట్ చేస్తుందాం వలన మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది తప్పించి, లేకపోతే ఈ యొక్క టీవీ కూడా సపోర్ట్ చేయకపోతే మాత్రం మనకి అంత ఎక్స్పీరియన్స్ అయితే కలగదన్నమాట. అండ్ నేను ఫస్ట్ టైం నేను గేమింగ్ కన్సోల్ తోటి ఆడుతున్నాను. నాకు మొబైల్లో కంటే ఈ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ వీవింగ్ చూసినప్పుడు మాత్రం అల్టిమేట్ అయితే ఉంది. నాకు అంతగా పర్టికులర్గా అండ్ కంట్రోల్ అయితే అవ్వటం లేదు ఇక గేమ్ అనేది, ఎందుకంటే ఫస్ట్ టైం ఆడుతున్నా కాబట్టి. సో ఖచ్చితంగా నేనైతే ఈ యొక్క గేమింగ్ కన్సోల్ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఆడడం అయితే మొదలు పెడతాను. టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా అండ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందనమాట ఈ యొక్క గేమింగ్ కన్సోల్. అండ్ ఎవరైనా గేమింగ్ కన్సోల్ తీసుకోవాలనుకుంటే మాత్రం అండ్ మైక్రోసాఫ్ట్ 1Xని అయితే నేను కంపల్సరీ మీకు అయితే రికమెండ్ అయితే చేస్తాను. నేను లింక్స్ అయితే కింద అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కావాలనుకుంటే పర్చేజ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో కానీ నచ్చినైతే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకో వీడియోలో మేము అయితే ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.